హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి గ్రీన్ చట్నీ అండి. ఇందులో ఏమాత్రం ఆయిల్ వాడకుండా మనం దోశలోకి, రైస్లోకి, అలాగే ఇడ్లీలో కూడా తినే విధంగా మంచి రుచికరమైన గ్రీన్ చట్నీ నేను చూపిస్తున్నాను. ఈ గ్రీన్ చట్నీలోకి కొత్తిమీర 2 కట్టలు ఫ్రెష్గా ఉన్నది తీసుకోండి. అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి శుభ్రంగా కడిగేసి, అలాగే పుదీనా 1 కట్ట తీసుకోండి. అది కూడా ఆకులు తుంపి కడిగి ఫ్రెష్గా రెడీగా పెట్టేసుకోవాలి. పెడితే ఈ గ్రీన్ చట్నీ మనకి ఈజీగా 5 నిమిషాల్లోనే రెడీ అయినట్టు. ఇప్పుడు మీరు మిక్సీలో ఈ పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ 2 కూడా దీంట్లోనే వేసేసుకోవాలి. ఈ చట్నీ ఎంత రుచిగా ఉందంటే మీరే ఒకసారి ట్రై చేసి చూస్తే తెలుస్తుందండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసిన తర్వాత దీంట్లో మీరు పుదీనా దీంట్లో వేసేసుకోండి. అలాగే ఈ కొత్తిమీరని కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా మీరు కాడలతో సహా వేసేసుకోవచ్చు, లేదంటే ఆకులు ఓన్లీ ఆకులు కూడా మనం తుంచి వేసేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత దీంట్లో మీరు ఉల్లిపాయలు కూడా ఒక సగం ఉల్లిపాయ దీంట్లో వేసేసుకోండి కట్ చేసి. మీడియం సైజు ఉల్లిపాయ అయితే 1 ఫుల్గా పడుతుంది, చిన్నదైతే కంప్లీట్గా మనం 2 వేసుకోవచ్చు. అలాగే మీరు దీంట్లో తగినంత ఉప్పు కూడా దీంట్లో వేసేసుకోండి. ఇప్పుడు మీరు మెత్తగా గ్రైండ్ చేసుకోండి, వాటర్ ఏమాత్రం వేయకుండా గ్రైండ్ చేసుకోండి. వాటర్ వేస్తే జారుగా అయిపోతుంది. మనకి ఉప్పులో, కొత్తిమీరలో ఉండే వాటర్, అలాగే పుదీనా కూడా కడిగి వేసాం కాబట్టి దీంట్లో ఉండే వాటరే మనకి సరిపోతుందండి. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోండి. తీసుకున్న తర్వాత దీంట్లో మీరు లెమన్ అంటే నిమ్మకాయ 1 అర ముక్క మీరు కట్ చేసి రసం పిండేసుకోండి. దీంట్లోనే చింతపండు వేయకుండా నిమ్మరసం వేసుకుంటున్నాం మనం దీంట్లో. అలాగే చాట్ మసాలా 1 స్పూన్ వేసుకోండి. అలాగే మనం జీలకర్ర, వేయించిన జీలకర్ర పొడి 1 అర స్పూన్ వేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది. మీరు కావాలంటే చిన్న అల్లం ముక్కతో కూడా మనం గ్రైండ్ చేసుకోవచ్చు. నేను అల్లం వేయలేదు, మీరు కావాలంటే వేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది, చాలా ఈజీ, సింపుల్. అలాగే పచ్చి ఉల్లిపాయలు కొన్ని సన్నగా కట్ చేసి దీంట్లో వేసేసుకోండి, బాగుంటుంది. ఇది దోశలోకి మాత్రం ఎక్సలెంట్ రెసిపీ అండి. అలాగే రైస్లో కూడా చాలా రుచిగా ఉంది, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఏమాత్రం తాలింపు కానీ ఆయిల్ కానీ దీంట్లో ఏమీ వాడలేదు. అప్పుడప్పుడు ఇలాంటివి కూడా తింటుంటే మనకి హెల్త్కి మంచిది. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా ఈ వీడియో బాగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మనకి ఇంట్లో ఏమీ లేనప్పుడు కొత్తిమీర, పుదీనా రెడీగా ఉంటే ఇలా మీరు గ్రీన్ చట్నీ రెడీ చేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. రైస్లోకి అయితే ఎక్సలెంట్ రెసిపీ. అలాగే దోశలో, ఇడ్లీ కూడా మనం వాడుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మంచి కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. అందరికీ థ్యాంక్ యూ అండి.